హాయ్ విప్లవశ్రీ. హలో. రోస్ట్ బాగా చేస్తాను. రోస్ట్ మాధవలతో నీ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్స్ చేసినావు కదా. ఏం లేకపోతే సరే నాకు విరించే దిక్కు. మళ్ళా నేను శవాల మీద పైసలు ఏరుకోవడము, శవాల మీద వ్యాపారం చేస్తా. అది వద్దు, అది జస్ట్ వద్దు. తమ్మి పక్కన పెట్టుడు. ఆమెని అత్యంత దగ్గరగా ఉండి గమనించిన ఒక 3 గంటలు. సో ఆమె ఎట్లా ఆలోచిస్తుంది, ఆమె కళ్ళతోటి అందరిని ఎట్లా కంట్రోల్ చేస్తుంది, ఆమె వెనుకున్నటువంటి ఒక గ్యాంగ్ ఎట్లా బిహేవ్ చేస్తుంది. నాకు చెగువేరే ఇష్టం అనగానే క్యూబాకి ఇవ్వమని ఎవ్వరు అనలేదు. ఇంకా ఆర్టిస్టే ఆయన, పావలాకి పనికిరాని ఆర్టిస్ట్. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతం కంటే కూడా మనకు మన భవిష్యత్తు అవసరం. కోట్ల మంది విశ్వాసాలని నువ్వు లెక్క చేయనట్టయితే, వాళ్ళని మోసం చేసినట్టయితే ఆయన మీద చీటింగ్ కేసు పెట్టలేమా మనం? కొన్ని బూతులు బాగా మాట్లాడతావు. బట్ జర్నలిస్ట్ అంటే బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. బీజేపీని తిట్టే సందర్భం వస్తే నువ్వు కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తావు. ఇప్పుడు కాపాడాల్సింది మీరే దేశాన్ని అన్న టైప్ లో ఒక వీడియో. అర్బన్ కల్చర్ లో అర్బనైజ్డ్ వివక్ష ఉంటుంది. డిస్క్రిమినేషన్ కూడా స్థానాన్ని బట్టి మారుతుంది, రూపురేఖలు మార్చుకుంటుంది. ఐడియాలజీ అంటే ఏంటి? నీ ఐడియాలజీ బహుజనవాదమా, కమ్యూనిజమా, లేదంటే ఏంటి? హాయ్ విప్లవశ్రీ. హలో. రైటర్ కమ్ జర్నలిస్ట్ కమ్ ఇట్లా చాలా ఫీల్డ్లలో రాణిస్తున్నావు కదా. నీతో మాట్లాడడం చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. ఏంటి నీ జర్నీ అసలు ఒకసారి మా ఆడియన్స్ కి చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆడియన్స్ కి, నీకు, మీ టీమ్ కి కూడా హాయ్ హలో అన్ని. నేను ఫస్ట్ రైటర్ని అనమాట. చిన్నప్పటి నుంచి రాస్తున్నా. తెలియనితనంలో రాయడం స్టార్ట్ అయినా కానీ 6th క్లాస్లో కార్టూన్ టేల్స్ ఆఫ్ నిహా అని చెప్పి ఒక స్టోరీ బుక్ రాసా ఇంగ్లీష్లో. అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా రైటింగ్ జర్నీ. ప్రాపర్గా చెప్పాలంటే ఫస్ట్ ఇంగ్లీష్లో రాసా, 8th క్లాస్ నుంచి తెలుగులో రాద్దామని పోయట్రీ పైన ఫస్ట్. ఏంటి అంత చిన్నప్పుడు కార్టూన్ మీద రాయాలని ఎందుకు అనిపించింది? అంటే ఆ స్టోరీ అంటే చిన్న పిల్లలం కదా, అప్పుడు నాకు టీవీ చూడడం ఇష్టం ఉండేది కాదు. మమ్మీ డాడీ ఉండరు, హెల్త్ ఇష్యూస్ ఉండే, డిప్రెషన్ వల్ల నేను చాలా డిప్రెస్ అయిపోయినా. అంటే అఫ్ కోర్స్ డిప్రెషన్ చిన్నప్పటి నుంచే డిప్రెస్డ్ గా. పేరెంట్స్ ఏం చేస్తారు? వాళ్ళిద్దరూ మంచిగా, అంటే వాళ్ళ మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్, ఇంకా సొసైటీలో కొన్ని అంశాలని చూడడం, అవన్నిటి వల్ల నేను డిస్టర్బ్ అయ్యా బాగా. సో అప్పటి నుంచే నాకు డిప్రెషన్ వల్ల సైక్లిక్ వామిటింగ్స్ అని ఇట్లా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. కానీ అవి ఎప్పుడు డిప్రెషన్ అని మాకు తెలుసుకోవడానికి 8th క్లాస్ పట్టింది. సో ఆబ్వియస్ గా హెల్త్ బాగాలేనప్పుడు ఎవ్రీ 15 days ఒకసారి సిక్ అయితే లీవ్ తీసుకోవాలి. ఇంట్లో మమ్మీ ఉండరు, మమ్మీ స్కూల్ టీచర్, డాడీకి బిజినెస్ మ్యాన్ డాడీ. సో షాప్కి వెళ్ళిపోతారు, బట్టల షాప్. ఇంట్లో ఒక్కదాన్ని ఉండాలి. మా ఓనర్ గ్రంథాలయంలో వర్క్ చేస్తారు అనమాట. సో అట్లా నేను లైబ్రరీకి 2nd క్లాస్ నుంచే ఇంట్రొడ్యూస్ అయినా. అవో ఇవో చదవటం అనేది ఇంకా నాకు ఏ ఆప్షన్ లేదు. టీవీ చూడలేను, ఒంటరిగా ఉండలేను, ఆమెతో ఉండాలి. సో బుక్స్ చదవట ప్రాక్టీస్ చేసేదాన్ని. 2nd క్లాస్ లో అంటే హార్డ్లీ మొత్తం సెంటెన్స్ చదవడం కూడా కష్టంగానే ఉంటుంది. మెల్లిగా అట్లా చదువుతూ తెలియకుండానే ఒక రోజు నాకు ఎందుకో రాయాలనిపించింది. ఏముంటది కార్టూన్ టేల్స్ ఆఫ్ నిహాలా అంటే నిహా స్టోరీ? నిహా అనేది నా నేమ్ అనమాట. నిహారిక నా పేరు అప్పుడు. సో నిహా అని పెట్టిన. కార్టూన్ టేల్స్ ఏంటంటే చిన్న పిల్లల కోసం రాసిన 3 కామిక్ స్టోరీస్. అవి సరదాగా చదువుకోవడానికి. నేను ఎక్కువగా ఫ్యాంటసీస్ లో బ్రతికేదాన్ని. నాలో నేను మాట్లాడుకోవడం, లైఫ్ ఇట్లా ఉంటే బాగుంటది కదా అనిపించడం. అయితే అవన్నీ నేను ఎంత అనుకున్నా నేను ఆ ప్రపంచంలో బ్రతికి ఇవన్నిటిని మర్చిపోయేదాన్ని దాదాపుగా. సో ఎడ్యుకేషన్ కూడా డిస్టర్బ్డ్ గా ఉండేది. సరే ఒకసారి ఎందుకో రాశాను ఇంగ్లీష్లో, స్టార్ట్ చేసా. ఒక స్టోరీలో కొంచెం అయిపోయింది. మా ఫ్రెండ్ని అప్రోచ్ అయితే ఆ అమ్మాయి అన్నది, నువ్వు రాయి, బాగుంది, ఫ్లో బాగుంది అంటే. అట్లా 3 stories ఒక 70 pages అయినాయి. అదొక మంచి బుక్లెట్ అవుతుంది పబ్లిష్ చేస్తే. గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి పంపించిన. ఇంగ్లీష్ టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళని కరెక్షన్ చేయండి, గ్రామటికల్గా కానీ స్పెల్లింగ్స్ ఏమైనా ఉన్నా నేను నేర్చుకుంటా అట్లీస్ట్ అంటే. వాళ్ళు కరెక్షన్ చేసిరు. చాలా మంది నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది అనమాట. అప్పుడు ఓకే నేను రాస్తాను. స్టడీస్ డిస్టర్బ్ అయిందన్న ఎంతవరకు చదువుకున్నా? నేను డిగ్రీ అయిపోయింది, మరీ అంత డిస్టర్బ్ ఏమవ్వాలి. అప్పుడు అంటే నాకు సైకలాజికల్ ఇష్యూ ఉంది అని తెలిసే వరకు కొంచెం డిస్టర్బ్గా ఉంది. ఆ తర్వాత నేను ఓన్గానే రాస్తాను. బట్టి పట్టడం రాదు, మెమరీ పవర్ ఉండదు. సో ఏమైనా ఉంటే స్టోరీస్ లాగా అర్థం చేసుకోవడం, ఇంటరాక్ట్ అవుతాను. టీచర్స్తో ఎక్కువ గడుపుతాను. ఫ్రెండ్స్ ఎవరు ఉండరు నా ఏజ్ వాళ్ళు. అప్పటి నుంచే ఎక్కువ ఏజ్ అంటే ఒక ముసలి వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేయడం. పెద్ద ఏజ్ స్కూల్ ఎగ్గొట్టిన వాళ్ళకి ఇళ్ళలో ఎవరు ఉంటారు, ఆ ఏజ్ వాళ్ళే ఉంటారు, వాళ్ళే ఫ్రెండ్స్ అవుతారు కదా. అట్లా మెల్లిగా స్టోరీస్ లాగా ఆన్సర్స్ గుర్తు పెట్టుకోవడం, అవి రాయటం అట్లా.
18 years లో రాలిన చుక్కలు అని పోయట్రీ బుక్ రాసిన. యాక్చువల్ గా 18 years లో రాయలేదు. 8th క్లాస్ నుంచి తెలుగు పోయట్రీ స్టార్ట్ చేసిన కదా, ఇంటర్ వరకు రాసినటువంటి కొన్ని కవితల్లో ఒక 50 కవితలు 30 కవితలు గుర్తులేదు అప్పుడు, అవి తీసుకొని బుక్ వేద్దాము. మన మాది పాలమూరు జిల్లా, మహబూబ్ నగర్ లో స్త్రీవాదం మీద నువ్వు ఇంత చిన్న ఏజ్ లో ఇట్లా రాసినావు, ఎవరు రాయలేదు, సో బుక్ తెస్తే బాగుంటది అని కొంతమంది రైటర్స్ అప్పటికే రాసి బుక్స్ వేసిన వాళ్ళు ఫోర్స్ చేసిర్రు. దెన్ నాకు ఇంకొక ఆప్షన్ లేక సడన్ గా నేను ఇష్టం లేకపోయినా ఉన్న బుక్ వచ్చేసింది. అయితే అది నేను 18 years లో ఉన్నప్పుడు రిలీజ్ అయిన బుక్ కాకపోతే అది చిన్నప్పుడు రాసిన బుక్. రాలిన చుక్కలు ఏంటి చెప్పొకసారి, అందులో ఏముంటది? ఎక్కువగా మహిళలకి సంబంధించిన పోయట్రీ. అంటే ఒక రేప్ విక్టిమ్ రేప్ కి గురైన తర్వాత ఈ సొసైటీ తనని ఎట్లా రిసీవ్ చేసుకుంది, ఆమెకి ఏం న్యాయం చెప్పింది అన్నది ఆ రేప్ విక్టిమే మాట్లాడుతున్నట్టుగా ఉంటది అనమాట. నేను ఒక విక్టిమ్ ని, అలాంటిది మళ్ళీ వాడికి ఇచ్చి పెళ్లి చేయడమే న్యాయం అని సొసైటీ భావించిన తర్వాత వాడి పక్కనే పండాలంట, వాని పంచనే బతకాలంట అనే దగ్గర ఎండ్ చేసిన అనమాట. ఇది ఇంకా ఎక్కువ మీనింగ్ క్యారీ చేసి, అంటే నన్ను ఒకడు వేధించిండు అని నేను మీకు చెప్పుకుంటే ఈ సో కాల్డ్ సొసైటీ నన్ను ఏం చేసింది, అదే నిందితుడితోటి నా మెడలో ఒక తాళి అనే ఒక బరువును వేసింది అనేటటువంటి ఆ థాట్ లో ఎండ్ అవుతుంది. తర్వాత ఈ జర్నలిజం వైపు ఎట్లా వచ్చింది నీది? అంటే నేను ఫస్ట్ నుంచి అయినా మాట్లాడేదాన్ని, మనుషులతో కాకపోయినా మైక్ ఇస్తే మాట్లాడేదాన్ని, ఆలోచనలు అన్ని రాయటము, లేదంటే అవే ఆలోచనల్ని ఒక మాస్ ఆఫ్ పీపుల్ తో షేర్ చేసుకోవడం అనేది అలవాటు. అందులో భాగంగా ఫస్ట్ స్పీకర్ అయినా. స్పీకర్ అయ్యి చాలా మంది పిల్లల్ని అడ్రస్ చేయటం. అంటే నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఇంటర్ కాలేజ్కే గెస్ట్గా వెళ్ళటం, డిగ్రీ చదివినప్పుడు డిగ్రీ కాలేజ్లో నేను గెస్ట్ని, నా సీనియర్స్ రాసినటువంటి పోయట్రీ కాంపిటీషన్స్ కి నేను జడ్జి చేసేదాన్ని. సూపర్. మాట్లాడడం ఈ రాలిన చుక్కలు నీ పోయట్రీ ఎంత బోల్డ్ గా ఉందో, ఇప్పుడు నీ వీడియోస్ కూడా చాలా బోల్డ్ గా ఉన్నాయి. మీ యూట్యూబ్ ఛానల్లో చాలా బోల్డ్ గా ఉన్నాయి. అంటే మీ పేరెంట్స్ కానీ కింద కామెంట్స్ చూస్తే విపరీతంగా ఉంటాయి, అసలు ఘోరంగా ఉంటాయి అవన్నీ. అంటే నువ్వంటే బోల్డ్ ఓకే, బట్ వాళ్ళు ఫేస్ చేయరా ఫ్యామిలీ వాళ్ళు కొంచెం? నేను ఇప్పటి వరకు నా లైఫ్లో తీసుకున్న ఏ డెసిషన్కైనా నేనే రెస్పాన్సిబుల్ అనేటటువంటిది మా ఫ్యామిలీకి చాలా స్ట్రాంగ్గా కన్వే చేసేసిన. ఓకే. సో మంచి జరిగినా చెడు జరిగినా నేను చాలా సోషల్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తాను, నాకు ఏవైనా అవ్వచ్చు. అండ్ రేప్ విక్టిమ్స్లో నేనే ఉండొచ్చు. సో మీరు అవన్నీ పట్టించుకుంటే నేను నా లైఫ్ కదా ఇది, ఎండ్ ఆఫ్ ద డే మీ ఆలోచనల్లో ఆ సంఖ్యలలో నేను ఉండలేను అని చెప్పేసాను. ఇంకా రోస్ట్ బాగా చేస్తాను. రోస్ట్ మాధవలతని పవన్ కళ్యాణ్ ఎపిసోడ్స్ చేసినావు కదా, ఒకసారి ఈ రోస్ట్ చేసిన వాళ్ళందరూ సడన్గా ఏదైనా హోటల్లో కనిపించారు అనుకో, నీకు ఏం చేస్తావు? మాట్లాడతావా వాళ్ళతోటి? గొడవ అంటే రోస్ట్ చేస్తావా? ఏం చేస్తావు? అంటే యాజ్ ఎ పర్సన్ నేను అందరినీ రెస్పెక్ట్ చేస్తా. మాధవీలత అని నేను చేసిన రోస్ట్లు మీరు చూసిర్రు, అంతకంటే జస్ట్ 1.5 month బ్యాక్ ఆమెతో 2 గంటలు ఇంటర్వ్యూ చేశా. ఆమెని అత్యంత దగ్గరగా ఉండి గమనించిన ఒక 3 గంటలు. సో ఆమె ఎట్లా ఆలోచిస్తుంది, ఆమె కళ్ళతోటి అందరిని ఎట్లా కంట్రోల్ చేస్తుంది, ఆమె వెనుకున్నటువంటి ఒక గ్యాంగ్ ఎట్లా బిహేవ్ చేస్తుంది, అవన్నీ చూసిన తర్వాత నేను ఫేక్ చేసినా అనిపించింది ఆ ఇంటర్వ్యూలో. అమ్మ అనటం, సనాతన ధర్మ గురించి నేను కూడా పాజిటివ్గా మాట్లాడడం, వివక్ష గురించి ముఖ్యంగా. అండ్ నేను కొన్ని క్వశ్చన్స్ని అడిగినప్పుడు ఆమె డైరెక్ట్గా ఆన్సర్ అంటే స్కిప్ కొట్టింది. దళిత్ ఇష్యూస్ కానీ ఫీమేల్ ఇష్యూస్ కానీ నాకు అంత సాటిస్ఫాక్టరీగా అనిపించలేదు ఆ ఇంటర్వ్యూ. నేను ఫేక్ చేసిన అనిపించింది, అందుకనే ఆ ఆఫీస్లో కూడా బంద్ చేసిన. నేను జస్ట్ నా ఐడియాలజీకి తగ్గట్టుగా నేను ఉండాలి అని చెప్పి తర్వాత రోస్ట్ చేసిన. ఐడియాలజీ అంటే ఏంటి నీ ఐడియాలజీ? బహుజనవాదమా, కమ్యూనిజమా, లేదంటే ఏంటి? అంటే మీ దాంట్లో నువ్వు చేసే దాంట్లో మొత్తం ఆర్ఎస్ఎస్ యాంటీ ఉంటుంది, బీజేపీ యాంటీ ఉంటుంది, మొత్తం ఇదే ఉంటుంది. ఆ సందర్భం వస్తే బీజేపీని తిట్టే సందర్భం వస్తే నువ్వు కాంగ్రెస్కి కూడా మద్దతు ఇస్తావు. అట్లా మద్దతు ఇన్ ద సెన్స్ ఇప్పుడు కాపాడాల్సింది మీరే దేశాన్ని అన్న టైప్లో ఒక వీడియో. యాక్చువల్గా నేను బీజేపీని తిట్టిన ఏ వీడియోలో కూడా మీకు ఆల్టర్నేట్ ఉన్నది కాంగ్రెస్ అని చెప్పలేదు, ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి ఇష్యూస్ కూడా మనం మర్చిపోకూడదు. ఆ వీడియో వరకు అందులో మాట్లాడిన కంటెంట్ని బట్టి ఏదైనా మాట్లాడుంటా తప్పిస్తే ఇంకా భారతదేశాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ వచ్చి కూర్చుంటే అనేటటువంటి స్టేట్మెంట్స్ నేను ఇవ్వను ఎప్పుడు, ఎందుకంటే నేను ఏ పొలిటికల్ పార్టీకి దగ్గర వ్యక్తిని కాదు. అండ్ అఫ్ కోర్స్ ఉపా చట్టం కింద చాలా కేసులు వచ్చినాయి కూడా, ఇంట్రడ్యూస్ అయ్యిందే కాంగ్రెస్ హయాంలో. అయితే విషయం ఏంటంటే నువ్వు
బీజేపీ సిద్ధాంతం భావజాలం అడిగినావు. సారీ, భావజాలం విషయానికి వస్తే సహని ఈ రోజు నేను బహుజన్ వాదిని అని చెప్పిన అనుకో, రేపు ఒక బ్రాహ్మణ్కి అట్రాసిటీ జరిగితే నేను మాట్లాడకుండా ఉండాలి, కానీ నేను కాదు మాట్లాడతా. సో నాకు ఒక వాదానికి అంటే ఒక వాదానికి పరిమితం అయి ఉండి ఆ కోణంలోనే సమస్యలను చూసి మిగతా సమస్యలు నావి కాదు అనుకునేంత కుంచిత స్వభావంలో అయితే నేను లేను. సో నాకు ఏ భావజాలం లేదు, హ్యూమానిటీ నా భావజాలం అనుకుంటా. అందుకనే ఎవరికి ఇష్యూస్ వచ్చినా మాట్లాడాలని ప్రయత్నం చేస్తా. కాంగ్రెస్ మీద వీడియోస్ ఉన్నాయి, రేవంత్ రెడ్డి మీద దారుణంగా వీడియో చేశా. పార్టీల గురించి మాట్లాడట్లేవు అని చెప్పట్లేను, బట్ నీ వీడియోస్ ఓపెన్ చేస్తే మొత్తం ఆర్ఎస్ఎస్ యాంటీ ఇప్పుడు అంటే ఇప్పుడు నీడ్ ఆఫ్ అన్ ఆర్ ఏముంది, ఇప్పుడు ఇక్కడ ఏం కేంద్రంలో ఉన్నది బీజేపీ. అండ్ ఆఫ్ కోర్స్ కంట్రీ మొత్తము ఒక కాషాయీకరణ జరుగుతుంది, హిస్టరీని మారుస్తున్నారు. దళిత్కి అసలు ఇంకా ముస్లిమ్స్ అయితే వాళ్ళు అసలు పౌరులే కాదు అన్నట్టుగా ఉంది. వాళ్ళ దేశభక్తిని వాళ్ళు నిరూపించుకోవాల్సి వస్తుంది. అంటే కనీసం దళిత్కైనా నువ్వు ఇండియన్ వే అనేటటువంటి ఒక ట్యాగ్ ఉంటుంది. నువ్వు ఎంత కాదన్నా నువ్వు మా హిందువే అని అంటారు. ముస్లిం అట్లా కాదు, ద్వితీయ పౌరుడి కంటే కూడా నీచంగా చూడబడుతున్నారు ముస్లిమ్స్. సో ఈ మైనారిటీస్, దళిత్స్, ఈ అన్ని అట్రాసిటీస్ పెరుగుతున్నాయి బీజేపీ వచ్చిన తర్వాత. ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు సహని కింద ఉన్న వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ఎక్కువగా పవర్ లేకుంటది కాబట్టి వాళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళ పరిధిలో చేస్తారు. అవి మనం క్వశ్చన్ చేస్తాం. అంత అక్రమాలు చేస్తే వాళ్ళ టెన్యూర్ ఒక 5 years అనుకో, 5 years లోనే వాళ్ళు పాలించి పక్కకు జరుగుతారు. ఆ 5 years ఎంత వస్తే అంత దండుకుంటారా? కాదు. వాళ్ళు చేసేటటువంటి ఆ 5 years ఆఫ్ వాళ్ళ పాలన ఆ తర్వాతి తరాల మీద కూడా ప్రభావం పడుతుంది. అడవులని నాశనం చేయడం, దామగుండం తీసుకో, మీరు కూడా రెస్పాండ్ అయ్యారు. ఐ అప్రిషియేటెడ్ దట్. నేను పర్సనల్ గా చాలా హ్యాపీగా ఫీల్ అయినా మీరు ముందుండి ఆ ఉద్యమంలో ఉన్నప్పుడు. అట్లానే దండకారణ్యం ఉంది. సో ఇట్లా సహజ వనరుల్ని దెబ్బతీయడం, లేకపోతే ఒక దారుణమైనటువంటి చట్టాలని తీసుకొచ్చి దీర్ఘకాలికంగా దేశపు యొక్క ఆర్థిక వ్యవస్థ మీద కానీ అభివృద్ధి మీద కానీ ప్రభావం పడేటట్టుగా అట్లాంటి నిర్ణయాల్ని ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు మనము ఈరోజు మనకు ఒక నోరు ఉంది. నేను ఒక పోయట్ని, నేను జర్నలిస్ట్ అవ్వకపోయినా మాట్లాడతా. సో ఒక పోయట్గా అయినా మాట్లాడతా. కాబట్టి ఈరోజు నేను మాట్లాడకుండా ఉంటే నేను ఒక పోయట్ నేను ఎట్లా చెప్పుకోగలుగుతా? రేపు నా దగ్గరికి బాధితులు వచ్చినప్పుడు నేను మీది అడ్రస్ చేయను అని చెప్పలేను కదా. అట్లా అయితే పవన్ కళ్యాణ్ మీద పాచిపోయిన లడ్డు అన్నది నువ్వే అని ఈ మధ్య అన్ని నీ పవన్ కళ్యాణ్వే కొంచెం ఫేమస్ అవుతున్నాయి. కమ్యూనిస్ట్ అని చెప్పింది నువ్వే ఫస్ట్, తర్వాత బీజేపీకి సపోర్ట్ చేసేది నువ్వే, ఇంగ్లీష్ వద్దన్నది నువ్వే, హిందీ అని చెప్పింది నువ్వే అని, పెన్ డ్రైవ్ కోసం నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు అని చెప్పినావు పవన్ కళ్యాణ్ మీద. ఏంటి ఆ పెన్ డ్రైవ్? ఆ పెన్ డ్రైవ్ ఆ కథ అంతా పక్కన పెడితే మనకు పెన్ డ్రైవ్ కంటే పెన్ డ్రైవ్ అనేది పవన్ కళ్యాణ్ వ్యక్తిగతం. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతం కంటే కూడా మనకు మన భవిష్యత్తు అవసరం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంతమంది ఉన్నారు, కనీసం నువ్వు ఒక ఆల్టర్నేటివ్ పర్సన్ గా మాకు హెల్ప్ అవుతావు అని తీసుకొచ్చాయి. నేను ఒక గద్దె మీద కూర్చోబెడితే ఆయన చేయాల్సినవి అంతకు ముందు మాట్లాడినవన్నీ ఒక రకంగా ఉన్నాయి. అండ్ ఈవెన్ వాళ్ళ పర్సనల్ సిబ్బంది కూడా కంప్లైంట్ చేస్తున్నారు, అరే భయ్ ఈయన ఈ జీవో ఇప్పుడు అంటే దీని గురించి ఇప్పుడు ఈ ఆర్డర్స్ పాస్ చేయండి అంటారు, గంట అయ్యాక అదెవడు చేయమన్నాడు అంటారు అని చెప్పేసి సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. అంటే నువ్వు మాట్లాడే నీ నాలుకకి నరం లేదని చెప్పేసి ఎట్లా పడితే అట్లా తిప్పితే ప్రజల భవిష్యత్తు నీ చేతిలో ఉంది. నువ్వు చేసిన ఫేక్ ప్రామిసెస్ ఎక్కడ పోవాలి? భావజాలం ఇప్పుడు నువ్వోనైనా అనుకో సహని, మన భావజాలంలో మనకి క్లారిటీ లేకపోతే నీకో నాకో ప్రభావం పడుతుంది అని. అట్లా కాదు కదా, ఆయన భావజాలాన్ని చూపించే గద్దెనెక్కిండు. అది నిలబెట్టుకోకపోతే ఇంతమంది అంటే కోట్ల మంది విశ్వాసాలని నువ్వు లెక్క చేయనట్లయితే, వాళ్ళని మోసం చేసినట్లయితే ఆయన మీద చీటింగ్ కేసు పెట్టలేమా మనం? ఎన్ని అట్రాసిటీస్ అవుతున్నాయి, ఆయన ఏం మాట్లాడిండు. ఆ తర్వాత ఏమన్నాడు, ప్రతి మహిళ యొక్క రక్షణ నా బాధ్యత కాదు అన్నట్టుగా మాట్లాడినాడు. సో ఇవన్నీ ఏంటి, వాళ్ళ కాన్సెన్సీలా దళితులను వెళ్ళేస్తే కూడా ఎవరో మాట్లాడలేదు అసలు. అంతకుముందు చెప్పింది అయితే ఏడ చిన్న చీమ చిటుక్కుమన్న నేను దళితుడిని, ఎక్కడ చీమ చిటుక్కుమన్నా నేను రియాక్ట్ అవుతా, మనం మాట్లాడాలి అని చెప్పి అందరినీ పబ్లిక్ని ఊగిచ్చి ఇప్పుడు అస్సలు దళితుల గురించి మాట్లాడాడు, స్త్రీల గురించి మాట్లాడాడు, సనాతన అంటాడు, ఇంకా ఏంటి బీజేపీకి సపోర్ట్, మోడీ చుట్టూ ఇదే అయిపోయింది ఆయన అసలు. అంటే ఆయన ఇప్పుడు ముస్లిమ్స్ దగ్గర ఉన్నా కాబట్టి నేను టోపీ పెట్టుకోవాలి, మొహాలు చూసి పొట్టు పెట్టడం, ఉన్న ప్లేట్ ఫిరాయించడం, ఇవన్నీ బాగా అలవాటు ఆయనకి. ఇంకా ఆయన ఏమనుకుంటున్నాడు అంటే ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ లాగా ఈ అవర్కి నాది ఈ క్యారెక్టర్ అనుకుంటున్నాడు. హీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దాట్ కదా. ఈయన ఒక పాలక పక్షంలో ఉన్నాడు, నీకంటూ ఒక విలువ ఉంది, ఇంతమంది జనాల్ని నువ్వు నమ్మి ఓట్లు గుద్దిరు కదా, వీళ్ళ ఓట్లకి నువ్వు ఏం సమాధానం చెప్తావు? అట్లీస్ట్ ఎండ్ ఆఫ్ ద డే ఆయన ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి ఆయనంతో ఆయన. అసలు అరే నేను ఏం చెప్పొచ్చినా, నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇవన్నీ.
కాదు అంటే నిన్ను ట్రోల్ చేస్తారు కదా ఈ కింద కామెంట్లు కూడా బాగుంటాయి, చాలా బాగుంటాయి లేకుండా అసలు ఎంత అంటే ఇంత దారుణం అని నేను అనుకున్నా. బట్ నీ వీడియోస్ చూస్తే కొన్ని నువ్వు కూడా అంటే కొన్ని బూతులు బాగా మాట్లాడతావు. అవసరం అనిపించినప్పుడు మాట్లాడతా. కొన్నిసార్లు నేను జర్నలిస్ట్ గా వీడియోస్ చేస్తే కొన్నిసార్లు పోయెట్ గా చేస్తా. అదే చెప్తున్నాను, అన్ని వీడియోస్ నా జర్నలిస్ట్ గానే మాట్లాడిన ఉండవు సహని. నేను ఒక పోయెట్ ని కాబట్టి నేను జర్నలిస్ట్ లాగానే బిహేవ్ చేద్దామనే కెమెరా ముందుకు వస్తా. కానీ సడన్ గా అంటే నేను ఏవి ముందు జర్నలిస్ట్ అంటే బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. నేను ఏవి ముందు చూసుకోను. వార్త కదా, నేను జర్నలిస్ట్ని కదా, నేను వీడియో చేస్తా, న్యూట్రల్గా ఉంటా అనుకుంటా. కానీ నా లోపల ఒక పోయెట్ ఉంటాడు కదా, ఆ చదువు ఏంటిది ఇంత రిక్లెస్గా ఎట్లా బిహేవ్ చేస్తారు, ఇంత అన్యాయం అసలు మనుషుల ప్రాణాలంటే అనేటటువంటివి కలుపుకోమంటది ఒక చోట సహని. అట్లాంటి సందర్భాల్లో మాత్రం పరిధి దాటుతో ఒక పోయెట్ అవతారమే ఎత్తుతా. ఆ సందర్భాల్లో ఏమైనా ఇంత ట్రోల్ చేస్తారు ఏందబ్బా అని ఇబ్బంది అవుతుంటే నువ్వు కూడా అదే లాంగ్వేజ్ వాడుతావు. అంటే ఇప్పుడు నన్ను ఎట్లయినా ట్రోల్ చేస్తారు, ఎవరిని ట్రోల్ చేయరు. మంచి వీడియోస్ చేసిన చెడ్డ వీడియోస్ చేసిన ట్రోలింగ్ కి అవుతాం అన్నప్పుడు ఆ ట్రోలింగ్ ని నేను అడాప్ట్ చేసుకున్నా. ఏం చేస్తా అంటే పోయట్రీ బయటకు వస్తాడా, లేదంటే తీన్మార్ మల్లన్న లెక్క ఆయన కూడా బూతులు మాట్లాడి కేసీఆర్ని తిట్టి ఫేమస్ అయ్యిండు. మళ్ళీ ఇంకా ఆయన నా అన్వేషణ కూడా ఆయన వీడియోలో మొత్తం ఒక 20 నిమిషాలు ఉంటే ఒక 10-20 వర్డ్స్ బూతులే ఉంటాయి. సో వాళ్ళ లెక్క ఫేమస్ అయిదాం అనుకుంటున్నాం. అయితే నాకు పోయట్రీ బయటకు వచ్చినట్టేమో అనిపించదు. అది ధర్మాగ్రహం అంటా నేను, అది పోయట్రీ కాదు. అయితే నా లోపల పోయట్స్ అందరికి ఒక సెన్సిబుల్ హార్ట్ ఉంటది, సెన్సిటివ్ గా ఉంటాం మేము. ఆ సెన్సిటివ్ సందర్భాల్లో అరే నా బిడ్డ ఆ ప్లేస్ లో నేను ఉంటే నా పరిస్థితి ఏంటి. ఇప్పుడు చిన్నగా వర్షం పడుతుంటేనే చలి పెడుతుంది, ఇక్కడ ఉన్న ఏసీకే నేను వణికిపోతున్నా. మరి బయట సందర్భాల్లో జనాల్ని బట్టలు లేకుండా చేసి గదుల్లోంచి ఈడ్చుకొచ్చి ఇవన్నీ చేసి నగ్నంగా నడిపిస్తూ ఇవన్నీ చేస్తుంటే చాలా కామ్గా చాలా పొలైట్గా ఏసీ గదిలో కూర్చొని వీడియో చేయమంటే నేను ఎట్లా చేస్తా సహని. సో ఆ మాటలు అయితే తీన్మార్ మల్లన్న నా అన్వేషణ అంటే వాళ్ళ వీడియోస్ నేను చూడను, ఎందుకంటే ఇప్పటికీ చూడను, ఇప్పుడు ఏం కొత్త కాదు. అప్పుడైతే అసలు మీడియాకి నేను టచ్లో లేను. నేను రైటర్ని కాబట్టి కంటెంట్ రైటర్నే, జర్నలిస్ట్ అవ్వాలనుకోలేదు. నాకు ఒక వాయిస్ ఉంది, వాయిస్లెస్ వాళ్ళ కోసం మాట్లాడాలి కాబట్టి నేను జర్నలిస్ట్ అయ్యాను, యాక్సిడెంటల్ జర్నలిస్ట్ నేను. సో వాళ్ళ వీడియోస్ చూసి వాళ్ళలాగా పాపులర్ అవడానికి నాకేం రాజకీయ ఎజెండా లేదు, రాజకీయాల్లోకి రావాలి కాబట్టి ఇప్పటి నుంచే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నానే కాదు, ఏం కాదు. జస్ట్ నాకు ఒక కేసుని తీసుకొని దాని గురించి మాట్లాడినప్పుడు ఆ బాధితుల తరఫున నేను ఎంత న్యాయంగా మాట్లాడినా అన్నది నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటే అది ఎనఫ్. ఈ రచ్చరామలం ఉంది కదా, అయితే ఫస్ట్ పహల్గామ్ ఘటన తర్వాత నువ్వేం చేసినావు అంటే సోషల్ మీడియాలో యుద్ధం ఎందుకు ఆపిరు, యుద్ధం కావాలని పోస్టులు వచ్చినప్పుడు నువ్వు ఒక షార్ట్ చేసినావు, యుద్ధం కావాలనేటోళ్ళను బార్డర్కు తీసుకొని పంపించాలని చెప్పినావు. మళ్ళీ రచ్చరామలమ్మ వీడియో చేసింది ఏమని, ఈ సెలబ్రిటీస్ అందరూ ఇండియా అని ట్యాగ్ చేయలేదని వాళ్ళు ఉగ్రవాదులు అని చెప్పింది. అసలు మోదీ కూడా చాలా సందర్భాలలో ఇండియాని ట్యాగ్ చేయడు, మరి ఆయన ఏంటి నువ్వు బీజేపీని ఆర్ఎస్ఎస్ని కాపాడాలని వాళ్ళకు మద్దతుగా ఒక 100 అబద్ధాలతో వీడియోలు తెస్తావు, ఒక్కటి రాకముందే 100 అబద్ధాలు తెస్తావు. అసలు ప్రతీకారం ఏంటో తెలుసా రచ్చరామలమ్మ? ఈ నీళ్ళు ఆపడమో లేదంటే వాళ్ళ యాక్టర్స్ని మన దగ్గర రానియకపోవడమో అది కాదు ప్రతీకారం అంటే. యూకే, యుఎస్ఏ ఇంకా రష్యా అక్కడ కంట్రీస్ మీద దాడి జరిగితే వాళ్ళు వరల్డ్ మ్యాప్లోనే పాకిస్తాన్ లేకుంటే ఎత్తారు. మనం కూడా అన్ని అవకాశాలు వచ్చి మనం కూడా పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్లో లేకుండా చేయొచ్చు అని అన్నావు. ఈమె చెప్పినందుకేమో ఇట్లా వరల్డ్ మ్యాప్లో లేకుండా చేయాలి అని యుద్ధాన్ని ప్రోత్సహించినావు. మళ్ళీ అంతకుముందేమో ఇట్లా యుద్ధం కావాలనుకునేటోళ్ళని బార్డర్లో అస్సలు కరెక్ట్. అయితే ఆ మాట ఎందుకన్నా ఇప్పుడు ఎంతసేపు యుద్ధం వద్దురా బాబు, యుద్ధం వద్దు, ఎందుకంటే ఆడ బార్డర్లో పోయి కొట్లాడేది నీ పిల్లలు కాదు, నా పిల్లలు కాదు, నువ్వు కాదు, నేను కాదు. నా మొగుడు చచ్చిపోతే నాకు నొప్పి ఉంటుంది, నీ మొగుడు చచ్చిపోతే నీకు నొప్పి ఉంటుంది. కానీ నా మొగుళ్ళు ఇంట్లోనే ఉండి ఎవరో మొగుళ్ళు బార్డర్ దగ్గర ఉంటే వాళ్ళు చచ్చిపోతే నీకేం నొప్పి తెలుస్తుంది? ఎప్పుడు నువ్వు ఏసీ హాల్లో కూర్చొని వీడియో చేస్తావు. నీకు ఒక బీజేపీ తరఫున నీకు ఒక కార్యకర్తగా ఉండాలి, నీకు ఒక టికెట్ రావాలి అనే దగ్గరనే ఇది పూర్తి స్థాయి బ్రెయిన్ అంతా కేంద్రీకృతం అయి ఉంటది. మరి దేశ ప్రజలు ఏం కావాలి? నేను అన్న వాళ్ళు పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి అన్నప్పుడు నేనేమన్నా అంటే ఆ దేశంలో కూడా పౌరులు ఉంటారు, ఆ దేశం పౌరులే ఆ దేశ పాలకుల యొక్క విధి విధానాలని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉంటారు. అరే ఎందుకు వచ్చిన గొడవ, ఈ ఉగ్రవాదం ఎందుకు ప్రజలనే కదా ప్రపంచ పటంలో. అయితే
ఇప్పుడు వాళ్ళ ఆ మాట అన్నప్పుడు నేను ఇట్లా కౌంటర్ చేసినప్పుడు అట్లెట్లా అంటావు, నువ్వే అసలు దేశద్రోహివి అంటావు. సరే నేను మీ రూట్ లోనే వచ్చి ఒక్క సెంటెన్స్ చెప్తా. నేనేమంటున్నా అంటే ఒక స్టాండ్ మీద మాట్లాడు. ఇట్లా యుద్ధం అది కావాలన్నప్పుడేమో నా నిర్ణయం కాదు. నీ భర్త నా భర్త కాదు వేరోళ్ళు అని అట్లా చేసినావు. అది మళ్ళీ ఇప్పుడు రచరామలమ్మ చేసినప్పుడేమో అసలు ప్రతీకారం అంటే మ్యాప్ లోనే వీళ్ళకి ప్రతీకారం అంటే ఏంటిదో చెప్తున్నా. కానీ నిజం చెప్పు, ప్రతీకారం తీర్చుకోవాల్సింది ఎవరి మీద అనేటటువంటి విఘ్నత వాళ్ళకుంటే లేపేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది. అరే ఈ అమ్మాయి లేపేయాలి అంటే మనం ఇంత అఫెండ్ అవుతున్నాము, నిజానికి మొన్న మనం అన్నది కూడా ఇదే వాక్యం కదా అని చెప్పేసి వాళ్ళు రియలైజ్ అవ్వాలి. సో మ్యాప్ని లేపేస్తే ఏమవుతుంది? వాళ్ళు అంటున్నట్టు అఖండ భారత్ అంటే అందులో భాగంగా పాకిస్తాన్ కూడా ఉంటుంది. మరి ఈరోజు అఖండ భారత్ అని చాలా మంది పాటలు పాడుకుంటున్నారు. అఖండ భారతే మా ధ్యేయం మా లక్ష్యం అంటారు. మరి పాకిస్తాన్ని కలుపుకుంటారా? కలుపుకునే అంత ధైర్యం చేస్తారా? పాకిస్తాన్ ఇంకా అఖండ భారత్ నిజంగా అఖండ భారత్ తయారైతే ఈ దేశంలో హిందువులకు దగ్గరనే ముస్లింల పాపులేషన్ కూడా వస్తుంది. దాన్ని వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని వాళ్ళు బ్యాలెన్స్ చేయలేరు, దాన్ని వాళ్ళు ఫేస్ చేయలేరు. ఏదో ఇక్కడ ఇండియాలో హిందువుల సంఖ్య ఎక్కువ ఉంది, పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ రిలీజియన్ పాలిటిక్స్ అంతో ఇంతో నడుస్తున్నాయి. నిజంగా అఖండ భారత్ ఉంటే వాళ్ళ పప్పులు ఏం ఉడకవు, బీజేపీ పప్పులు ఏం ఉడకవు. ఎందుకంటే హిందువులు వేరు, బీజేపీ హిందుత్వ వేరు. ఈ డిఫరెన్స్ తెలవకుండా ఇదంతా కలిపి కిచిడి కొట్టి జనాల్ని మోసం చేస్తున్నారు బీజేపీ ఇంకా ఆర్ఎస్ఎస్. అయితే ఇప్పుడు నీ ఓన్ ఛానల్లో డిస్క్రిప్షన్లో ఒకటి పెట్టుకున్నావు ఏంటంటే మీడియా అంతా రాజకీయ నాయకులకు అమ్ముడు పోయింది, వాయిస్లెస్ పీపుల్కి స్ట్రాంగ్గా మాట్లాడాలి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాలి అనే లక్ష్యంతో ఉన్న అసమానతలు, మూఢనమ్మకాలు, పేదరికం ఇవన్నీ లేని సమాజం కావాలి అని కోరుకుంటున్నా అని చెప్పినావు. నువ్వు అంత స్ట్రాంగ్గా కావాలి అని అంటే ఈ బూత్ మాటలు మాట్లాడకుండా, నా పర్సనల్ ఛానల్లో బూతులు ఏమి ఉండవు, కంటెంట్ క్రెడిట్స్ కూడా చూడాలి మీరు. ఆ కంటెంట్ శ్రీనిధి కాదు, ఇప్పుడు ఎంత కంటెంట్ అయినా మేము కూడా కంటెంట్ చేస్తాం. పెద్ద పెద్ద ఛానల్లో కూడా నేను చూసిన అసలు ఏదన్నా విషయం చెప్పాలంటే స్ట్రాంగ్గా చెప్తారు. ఈ బ్యాడ్ వర్డ్స్తో పని ఉండదు. అంతే నీకు అంత పట్టుదల ఉన్నప్పుడు అంటే ట్రోల్ అవ్వడం ఓకే, బట్ మనం కూడా స్లిప్ అవ్వద్దు కదా. స్లిప్ అవ్వద్దు అంటే వాళ్ళు మాత్రం నేను కాన్షియస్ గానే చెప్పిన. ఇప్పుడు నువ్వు ఒకవేళ స్క్రీన్ మీద ఆ బూతులు వేసినా గానీ నా నోట్ నుంచి వచ్చినాయి, నేను దానికి సమాధానం చెప్పుకుంటా అండ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఐ హావ్ డన్. కాబట్టి ఇక్కడ అందరికి ఒకే రకమైన సమాధానం చెప్పలేము, అందరికి ఒకే రకమైన ఈక్వాలిటీ సిద్ధాంతాన్ని కూడా ఆపాదించలేము. ఈక్వాలిటీ కూడా కస్టమైజ్ చేయాల్సి ఉంటుంది ఇట్లాంటి ప్రజాస్వామికమైన దేశంలో. ఆ రకంగానే నేను కాన్షియస్ గా మాట్లాడిన మాటలు అవి. అండ్ కంటెంట్ క్రెడిట్స్ కూడా ఇచ్చుంటా. ఈవెన్ కంటెంట్ క్రెడిట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా, లేకపోతే నా అభిప్రాయాలు అయినా కానీ నేను మాట్లాడిన మాటలకి నేను బాధ్యత తీసుకుంటా ఖచ్చితంగా. అంటే నీ వీడియోస్ చూసిన వాళ్ళు కానీ నేను కానీ ఇంకా చాలా మంది స్టేటస్లు పెట్టుకుంటారు. ఏమనిపిస్తుంది, ఇంత చిన్న అమ్మాయి ఎంత స్ట్రాంగ్గా మాట్లాడుతుంది, పెద్ద పెద్ద వాళ్ళు చాలా అప్రిషియేట్ చేస్తారు, స్టేటస్లు పెట్టుకుంటారు, అంత అప్రిషియేట్ చేస్తారు కదా. సో నువ్వు ఆ కాన్షియస్ మెయింటైన్ చేస్తే బాగుంటది, ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అని అనిపిస్తుంది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న కానీ నాన్ వేసిన కానీ వాళ్ళకి ఒక గోల్ ఉండొచ్చు. తీన్మార్ మల్లన్న రాజకీయాల్లోకి రావాలనుకున్నాడు, అది కంప్లీట్ గా క్లియర్ కట్ గా తెలుస్తుంది. నాన్ వేషన్ అనే వ్యక్తి కేవలం ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్న వ్యక్తి. ఆ తర్వాత ఆయన బాగా లైమ్ లైట్ లోకి వచ్చిండు, ఆయనది అక్కడ తేలిపోయింది. అసలు నాకు ఏ లక్ష్యం లేదు, ఖచ్చితంగా ఇట్లనే చేయాలి అనే దానికి నాకు వెనక ఏ ఆశయం లేదు. అంటే ఒకటి ఆశించి చేయట్లేదు, ఫ్యూచర్ లేదా ఈ జర్నలిస్ట్ అవ్వాలనుకోలేదు. నాకు వాయిస్ ఉంది, వాయిస్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా వాయిస్ ని నేను ఎందుకు వాళ్ళకి ఇవ్వద్దు అని ఒకే ఒక్క కారణంతో నేను వీడియో చేసిన. చాలా దగా జరుగుతుంది, మోసం జరుగుతుంది. మోసం జరిగితే కూడా ఇండియాలో మెజారిటీ ప్రజలైన హిందువులకి జరుగుతుంది, అందులో మెజారిటీ అయినా దళిత్ బహుజన్కి జరుగుతుంది. ఎప్పుడైనా కానీ ఎవరైతే బలహీనులు ఉంటారో బలహీనుల పక్షాన మాట్లాడడానికి నాకు ఒక గొంతుంది. కాబట్టి ఇంతే, నేను ఎన్ని రోజులు మాట్లాడగలుగుతానో అన్ని రోజులు మాట్లాడతా, పక్కకి వెళ్ళిపోతా. అంటే జర్నలిస్ట్ అవ్వాలనుకోలేదు కానీ వచ్చిన వాయిస్ ఉందని వచ్చిన అంటున్నావు కదా. అంటే ఫ్యూచర్ ప్లాన్ నీకు, నువ్వు జర్నలిస్ట్గా చెప్పుకోవడానికి ఇష్టపడతావా, పోయట్రీగా చెప్పుకోవడానికి ఇష్టపడతావా, ఏం చెప్పుకోవడానికి ఇష్టపడతావు? ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, అసలు ఏం అవ్వాలి? అంటే నాకు 23 years సహని. ఇప్పుడు నేను ఫ్యూచర్ ప్లాన్ అంత అంటే చదవటం అయితే కంటిన్యూ చేస్తా. నేను నేను ఇండిపెండెంట్ అవడం వల్ల నేను పని చేసి వచ్చిన డబ్బులతోటే నేను చదువుకోవాలి కాబట్టి డిగ్రీ చేసి ఆగిపోయినా. మళ్ళీ పీజీ చేయాలంటే ఇప్పుడు మళ్ళీ జాబ్ చేస్తున్నా, కొంచెం డబ్బులు తీసి పెట్టుకుంటా, మళ్ళీ పీజీ చేస్తా. అట్లా
సో నేను డిపెండ్ అవ్వలేదు ఎవరి మీద కాబట్టి ఆన్ అండ్ ఆఫ్గా అయినా నేను చదువుకుంటా. సో నేను ఒక స్టూడెంట్ అని మాత్రం బలంగా చెప్పగలుగుతాను. ఇంక నేను జర్నలిస్టా పోయేటా అంటే పోయట్రీ అనేది నాకు తెలియకుండా వచ్చింది. అది నేను వద్దనుకున్నా కూడా ఉంటుంది. ఎందుకంటే నాకు సఫోకేషన్ ఉంటుంది ఏదైనా ఇష్యూ చూసినప్పుడు. రాయకపోతే కూడా ఒక 10-11 రోజుల పాటు ఆ విషయాన్ని పదే పదే ఆలోచించి లేదు ఇది రాయకపోతే ఇది నా బ్రెయిన్ వదిలేదు అని డిప్రెస్ అయిన సందర్భాల్లో రాసినటువంటి పోయమ్స్ ఉన్నాయి. సో నేను పోయట్ మీరు అన్నా అనకపోయినా, నన్ను రికగ్నైజ్ చేసినా చేయకపోయినా, నేను క్లెయిమ్ చేసుకోకపోయినా నేను పోయటే హార్ట్లో. ఇంకా నేను స్టూడెంట్ అని మాత్రమే చెప్పగలుగుతా సహని. చిట్ చాట్ అనుకుంటే ఇంటర్వ్యూ టైప్ సీరియస్ అయిపోయింది మొత్తం. క్యాజువల్ టాక్స్ మాట్లాడుకుందాం. ఏంటి విశేషాలు అసలు? ఏంటి విశేషాలు అంటే ప్రజెంట్ ఎక్కడెక్కడనో ఏపీ అంటున్నావు, ఎక్కడెక్కడనో తిరుగుతున్నావు. ఏంటి పర్పస్ ఏంటి తిరగడానికి? మళ్ళీ సేమ్ సోషల్ ఇష్యూస్ వస్తున్నాయి, అదే సాకుగా మనకి తిరగడానికి. యాక్టివ్ ఉంటున్నాను. యాక్టివిస్ట్ అయితే యాక్టివిస్ట్ నేను యాక్టివిస్ట్ అవ్వాలని కాదు కానీ జనరల్గా అట్లా అరే మనకు బయటికి వెళ్ళి అవుట్డోర్ వెళ్ళేటటువంటి ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు మిస్ చేసుకుంటావా చెప్పు? ఎంతసేపు ఆఫీస్ లో కూర్చొని వీడియోస్ చేస్తా చెప్పు సహాని. అందుకని నేను బయటికి వెళ్ళేది వస్తే ఫస్ట్ ఏంటి ప్లాన్? అవుట్డోర్ వీడియోస్ అని కాదు, ఏదైనా జరిగితే కవర్ చేయాలి మీరు వెళ్ళండి అంటే జరిగితే కవర్ చేయాలంటే జరిగే వరకు నేను ఖాళీయే కదా, జరిగే వరకు ఎంజాయ్ చేయొచ్చు, తిరగవచ్చు, ఎక్స్ప్లోర్ అవ్వచ్చు. సో నాకు అట్లా అది కార్టూన్ టైల్స్ ఆఫ్ నిహా అని చెప్పేసి నా పేరు నిహారిక అన్నాం. తర్వాతనేమో శ్రీనిధి, మళ్ళీ ఎక్కడో వైజాగ్ లో విప్లవశ్రీ అని పెట్టిర్రు అని చెప్పినాం. విజయవాడ. ఏంటి ఆ పేర్లన్నీ ఇన్ని పేర్లు ఏంటి? ఇవి 3 చూస్తున్నావు, ఇంకా చాలా దాచి ఉంచిన అన్నమాట. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? చిన్న అంటే వారుని అని ఉంది, ఇట్లా కొన్ని ఉన్నాయి. చిన్నప్పుడు నిహారిక అని పెట్టిరు, యూకేజీ వచ్చాక పాతగా ఉంది పేరు అని శ్రీనిధి అని పెట్టిరు. 10th క్లాస్కి వచ్చాక లేదు ఈ పేరుకి బలం లేదు, మళ్ళీ నిహారిక వారుని అని పెడదామని గుడిలోకి తీసుకొని పోయిర్రు. గుడికి తీసుకొని పోయినప్పుడు నేను అంత మంచిదాన్ని కాదు కదా, హారతి ఇచ్చిండ్రు నిహారిక అని పెట్టి వారుని అని పెట్టి హారతి ఇస్తే నేను హారతి ఆర్పేశాను అనమాట. సో వాళ్ళు నిజంగానే ఆ హారతి ఆరిపోయిందేమో అనుకుని అపచారం సో ఈమెకి నిహారిక వారుని వద్దు శ్రీనిధి వద్దు నిహారికనే మళ్ళీ ఫిక్స్ అని అన్నారు. కానీ 10th క్లాస్ కదా, అప్పటికప్పుడు ఎట్లా మార్చుకుంటా, నాకు ఇష్టం కూడా లేదు. నేను శ్రీనిధి నా ఐడెంటిటీ, అది సడన్ గా మార్చుకోలేను కాబట్టి నాకు ఇష్టం కూడా లేదు కాబట్టి శ్రీనిధిగా కంటిన్యూ అయ్యా. ఎవరు చూడలేదా హారతి ఆపుతుంటే? లేదు అంటే అక్కడ మా మమ్మీ పూజారి అన్న, ఆయన మంత్రాలు చదవడం, ఆయన వల్ల ఆయన ఉంటాడు. మా మమ్మీ ఎంతసేపు మంచి కావాలి ఏదేదో ఉంటుంది ఆమెకి. నాకేం నేను ఖాళీ నా చేతులు దివటి అంటూ ఉంటాయి లిటరల్ గా. ఏం చేస్తా అల్లరి పిల్ల ఏం చేస్తుంది, అట్లా జరిగింది. ఇంకా విప్లవశ్రీ అయితే నేను బలంగా రాస్తున్నా, ఈ అమ్మాయి రెవల్యూషనరీ థాట్స్ తో ఉంది అని చెప్పేసి విజయవాడకు సంబంధించిన ఒక సాహిత్య వేదిక వాళ్ళు నాకు విప్లవశ్రీ అని పెట్టుకో అని చెప్పేసి ఒక మీటింగ్ లో అనౌన్స్ చేసినప్పటి నుంచి నేను విప్లవశ్రీగా రికగ్నైజ్ అయిపోయినా నాకు తెలియకుండా. బయటకు వెళ్తే నన్ను శ్రీనిధి అని అనట్లేదు, ఏంటి నువ్వు విప్లవశ్రీ కదా అంటే షిట్ వేరే స్టేట్ వాళ్ళు విప్లవశ్రీ అంటారు అంటే ఓకే నేను శ్రీనిధి కంటే విప్లవశ్రీ పెట్టుకుంటే అంటే నేను అనే ఐడెంటిటీ నాది నాకు ఉంటుంది, లేకపోతే ఇద్దరు ఏదో వేరే శాల్తీలు అనుకుంటారు కదా అని చెప్పేసి అది అట్లా వచ్చి అది ఎస్టాబ్లిష్ అయిపోయింది ఇప్పుడు విప్లవశ్రీగా. ఓకే ఇంత చిన్న ఏజ్ లో అంత పెద్ద ఎస్టాబ్లిష్ గ్రేట్ అసలు. ఇట్లాంటి హారత ఆర్పుడు ఇట్లాంటివి ఇంకేమైనా ఉన్నాయి ఇన్సిడెంట్స్? అది చాలా అల్లరి పనులు చేసిన, ఈ అల్లరి పనులు అన్నిటినీ అంటే చెప్పు ఎగ్జైటింగ్ ఏమన్నా 1-2 చెప్పు. చిన్నప్పుడు దొంగతనాలు చేసా, అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్. చిన్నగా ఉన్నప్పుడు 2nd క్లాస్ లో అట్లా ఒక మైండ్ గేమ్ ఆడుతూ ట్రిక్కీగా పిల్లలతో పైసలు సంపాదించేదాన్ని. ఏం మైండ్ గేమ్స్? అది చాలా పెద్ద స్టోరీ. నేను స్టోరీ బుక్ లో నా నెక్స్ట్ బుక్ లో ఈ అన్ని ఇన్సిడెంట్స్ పెడతా. బట్ ఏం చేసేదాన్ని, బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్తాం కదా, పొంగనాలు ఇట్లా స్పెషల్ ఐటమ్స్ ఏమైనా ఉన్నప్పుడు పొద్దున్న ఇంటర్వెల్ అయ్యేకంటే ముందే పక్క పిల్లలందరికీ రూపాయికి ఒకటి అన అమ్మేసేదాన్ని. అప్పుడు ఆ టైం వరకు జామకాయల కోసం స్నాక్స్ కోసం అట్లా చేసేదాన్ని అనమాట. సో ఇంటర్వెల్ వరకు నా బాక్స్ ఖాళీ అవుతుంది. ఎలాగో లంచ్ కి స్కూల్లో పెడతారు, ఎయిడెడ్ స్కూల్ కాబట్టి లంచ్ పెడతారు. ఆ బాక్స్ తో నాకు ఇంకేం అవసరం, డబ్బులు ఒక 5 రూపీస్ అయినా రావా చెప్పు, 5 రూపీస్ అయిపోయింది. బేకరీకి వెళ్తే ఏదైనా తినొచ్చు, కర్రీ పఫ్ ఏదో ఒకటి తినొచ్చు కదా, అట్లా చేసేది. ఇట్లా చాలా ఉన్నాయి. బుక్ లో నెక్స్ట్ హై హీల్స్ లేదంటే మిట్టమ్మ కథలు అని ఒక బుక్ వస్తుంది, అందులో ఇంకా పబ్లిష్ అవ్వలేదు. లేదు ఒక 17 to 20 స్టోరీస్ పెట్టే ఆలోచన ఉంది. నీ స్టోరీస్ ఏమైనా రాసుకున్నావా అందులో? అవన్నీ నా స్టోరీస్. మిట్టమ్మ కథలు నాకు ఉన్న చాలా పేర్లలో మిట్టు అనేది ఒక పేరు. సో మిట్టమ్మ కథలు నా కథలు, నేను చెప్పే కథలు కాబట్టి
మిట్టమ్మ కథలు చాలా ఫన్నీగా ఉంటది. నేనేం చేసినానో అవే ఉంటాయి. ఆ బుక్ తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ చదివి నన్ను కొట్టినా నాకు పెద్ద అన్ని అల్లరి పనులు ఉన్నాయి అందులో. బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు కూడా ఎత్తున్నావా? ఓన్లీ అప్పుడు చిన్నప్పుడే లేదు, అప్పుడు అదొక ఇప్పుడు బుద్ధి ఉంటున్నావా? ఇప్పుడు చాలా మంచి పిల్లనే. సమాజంలో ఇన్ని చూస్తున్నావు, ఇంత స్పృహ కల్పిస్తున్నావు పబ్లిక్ కాబట్టి ఉండాల్సి రావడం ఏంటి, అందరు అట్లా ఉండాలన్నప్పుడు నేను కూడా ఉండాలి కదా. ఇదే కరెక్ట్ అని తెలిసిపోతుంది. వాళ్ళకి చెప్పే ముందు నేను ఫాలో అవుతా కాబట్టి చిత్తశుద్ధిగా ఉంటా అని చెప్తా. ఇదంతా ఓకే. అంటే నువ్వు ఫస్ట్ టైం మనం బుక్ ఫేర్లో కలిసినప్పుడు నువ్వు ఏం చేసినావు అంటే నీ గురించి ఎవరో చెప్పారు, నువ్వే చెప్పినావు. మొత్తానికి ఒక వీడియో చూపించింది, ఒక మాస్ని నువ్వు కంట్రోల్ చేస్తున్నట్టుగా, ఒక మాస్ అక్కడ గ్యాదర్ అవడానికి రీజన్ అని చెప్పేసి ఒక పార్టీ తరఫున ఒక మీటింగ్కి నువ్వు హోస్ట్ చేసినావు. అసలు అదేంది నాకు, ఎందుకంటే నువ్వు ఇప్పుడు జర్నలిస్ట్ కదా, అప్పుడు పార్టీ తరఫున ఉన్నావు కదా. ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తావు? రేపటి నాడెప్పుడైనా ఆ పార్టీకి సంబంధించిన ఆ వీడియో బయటికి వస్తే జనాలు నువ్వు జర్నలిస్ట్ కదా, నువ్వు ఆ పార్టీ అంటే ఈ పిల్ల ఆ పార్టీ అమ్మాయి అని అనుకోవచ్చు కదా. అప్పుడు ఎట్లా బ్యాలెన్స్ చేస్తావు? నాకు ఇది ఒక్క క్వశ్చన్ మాత్రం ఉండిపోయింది, అందుకే అడుగుతున్నా. ఓకే, నాకు ఇప్పుడు పార్టీ ఏం లేదు. నా గోల్ యాక్చువల్గా చిన్నప్పుడు పాలిటిక్స్. చాలా చిన్నప్పటి నుంచి నేను బీటెక్ చేస్తుంటే కూడా సర్టిఫికేట్లలో వాట్ ఈజ్ యువర్ గోల్ అంటే అందరు ఇంజనీర్ రాస్తే నేను పాలిటీషియన్ అనే రాద్దాం. ఎందుకు అనంటే నేను ఒకసారి ఆటోలో మా ఊర్లో పోతుంటే వెల్మోళ్ళు ఉంటారు కదా, అప్పర్ క్యాస్ట్ వాళ్ళు, ఆటో డ్రైవర్ తోటి వెల్మైన డిస్కషన్. నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, అక్కడ రిజర్వేషన్లు వేసి వాళ్ళకి వస్తే వాడిని నేను సర్పంచ్ అని వాని దగ్గరకు పోతున్నా. ఏమన్నా సమస్య ఉంటే మన ఊర్లో ఎట్లనైనా జనరల్లో వస్తుంది, మనమే నిలబడాలి. జనరల్ ఇంకా రిజర్వేషన్లోనే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతారు, బట్ తప్పదు. ఇంకా జనరల్ అయితే అస్సలు వేసి వాళ్ళకి ఛాన్స్ అయ్యాము అన్నట్టు దారుణంగా మాట్లాడుతారు. అరే ఏంది ఇంత దారుణం ఏంది అంటే పొలిటికల్ పవర్ ఇంత బాగుంటుందా? వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు, బట్ ఒక్కసారి పవర్ వస్తే పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కి అని చెప్పేసి అంబేద్కర్ది నేను బాగా గట్టిగా నమ్ముతాను. మా ఇంట్లో అంబేద్కర్ ఐడియాలజీ గట్టిగా ఉంటుంది. మా ఫ్యామిలీ మా అన్న ఎప్పుడు ఈ ఐడియాలజీ గురించి డిస్కస్ చేస్తాడు. బుక్స్ ఉంటాయి నేను చదువుతా, అంబేద్కర్వి, పూలేవి, ఇంకా రంగనాయకమ్మవి, ఇంకా రంగనాయకమ్మవి, ఇంకా ఏమి పూలాందేవి, ఇట్లాంటివన్నీ నేను బుక్స్ చదివి నాకు ఐడియాలజీ ఉండడము. ఇంకా వివక్ష అర్థమవుతుంటుంది కదా, మనకు జరగకపోయినా కూడా ఆటోలో ఇట్లాంటి డిస్కషన్స్, మా ఇంట్లో టాపిక్స్, ఈ బుక్స్ ఇవన్నీ చూసి నాకు ఈ డిఫరెన్స్ అర్థమై పాలిటిక్సే అన్నిట్లో ఏ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలన్నా పాలిటిక్సే మేజర్ అని చెప్పేసి నేను అనుకొని ఇంకా పాలిటిక్స్ నా గోల్ అనుకున్నా. ఇప్పుడు కూడా పాలిటిక్స్ అనా? లేదు, ఇప్పుడు కంప్లీట్. ఇప్పుడు నువ్వు పాలిటిక్స్ అంటే ఇంకా నువ్వు పొలిటీషియన్ అవ్వాలనుకుంటే ఒక 5 years తర్వాత మేబీ నువ్వేదైనా కొంచెం నాకు ఛాన్స్ ఇస్తే నేను జర్నలిస్ట్ కూడా నిన్ను కూడా రోస్ట్ చేస్తాను. నువ్వు చేసినా ఎత్తా కానీ ఇప్పుడు ప్రాపర్గా జర్నలిస్టే నేను. అంటే నేను పార్టీలో పనిచేసిన, అది మాస్ అని అన్నావు కదా, ఒక ప్రోగ్రామ్ చేసిన నేను, చిన్నపాటి బహిరంగ సభలానే చేసిన. అది నేను పార్టీలో కీలకంగా పనిచేసిన, నియోజకవర్గ స్థాయిలో గట్టిగా పనిచేసిన. కాకపోతే కొన్ని అనివార్యంగా ఆ పార్టీ కూడా మంచి పార్టీ, బహుజన ఐడియాలజీ, మనీ లేని పాలిటిక్స్ అని నేను నమ్మిన. ఇంకా ఆ పర్సన్ని నమ్మిన, ఆ నాయకుని నమ్మిన, అన్నీ నమ్మి నాకు అంత ప్రాపర్గా ఉంది అనిపించిన తర్వాత మధ్యలో డిస్టర్బెన్స్ జరిగినాయి. తర్వాత ఇంకా వేరే టీఆర్ఎస్కి కాంగ్రెస్ ఇది మనకు అస్సలు సెట్ అవ్వదు. మనీ పాలిటిక్స్, ఇంకా అందులో ఆ కుట్రలు, మోసాలు, డబ్బులు, చూసినావా నువ్వే కాంట్రాక్ట్లు. నువ్వు ఇంత ఒప్పుకున్నప్పుడు నేను రోజు చేయడంలో తప్పే లేదు తెలుసా. నేను కూడా చేస్తా వీడియోస్, నేను కూడా జర్నలిస్టే కదా, బట్ నేను బూతులు వాడనని చెప్తున్నా. అంటే జర్నలిస్ట్ అంటే కొంచెం బ్యాలెన్సింగ్ ఉండాలి అని చెప్తున్నా. సో అట్లా ఇంకా మనకు సెట్ కాదనుకున్నా. బట్ నాకు వాయిస్లెస్ పీపుల్కి వాయిస్గా ఉండడం అయితే ఎప్పటి నుంచో ఇష్టం. మా ఊర్లో సారా బంద్ చేపించడంలో కీలకంగా మా గ్రామ సభలో తీర్మానం చేపించినాము. ఇంకా ఇక్కడ ఊర్లో ఒక వెల్మైన కుట్ర చేసి లోపల అంతా బీసీఎస్సీ వాళ్ళ భూములు ఉంటాయి. ఈ రోడ్డు మీద ఎల్మైన భూమి ఉంటుంది. ఆ బాట క్లోజ్ చేసిండు, బాగా కోటీశ్వరుడు. ఇంకా వాళ్ళు బాట క్లోజ్ చేస్తే లోపలికి వ్యవసాయం చేయలేరు, నక్షల లేదు బాట. సో వీళ్ళకు తెలియదు నక్షల లేదంట, ఇంకా దొర ఇంకా అని చెప్పేసి ఇట్లా అంటుండే. ఏం చేయాలి, అమ్ముకునే పరిస్థితులు.
అంటే కుట్ర. కొద్ది మంది అయినా అమ్ముతారు, బాట క్లోజ్ చేస్తే కొనొచ్చు అని చెప్పేసి వీళ్ళు హైదరాబాద్ వచ్చి కాంట్రాక్ట్లు అవి ఇవి చేసి కోట్లు సంపాదించి ఇంకా భూమి సంపాదించాలని చూస్తారు. అట్లా కుట్ర చేసిర్రు. బట్ నక్షల లేకపోయినా ఈజ్మెంట్ యాక్ట్ ప్రకారం భూమి తెప్పియొచ్చు అని చెప్పేసి నేను దాని మీద గట్టిగా ఫైట్ చేసిన. డిస్టిక్ మా ఊర్లో ట్రాక్టర్ పెట్టుకొని నేను రైతులను పెట్టుకొని మండలంకి డిండికైనా దేవరకొండకైనా కలెక్టర్ ఆఫీస్కైనా అందరు రైతులను తీసుకొని పోయిన తర్వాతకి ఇక ఊర్లో వెలుమోళ్ళు కొంచెం వాళ్ళకి ఫ్యూజ్లు ఎగిరిపోయి ఏదో చిన్న పాప ఏదో టైం పాస్ ఇస్తుందంటే గట్టిగా ఈజ్మెంట్ యాక్ట్ల గురించి మాట్లాడుతుందని చెప్పేసి అప్పుడే బాగా ఇప్పించారు. అది నాకు బాగా ఇష్టమైంది. సో వాయిస్లెస్ పీపుల్కి వాయిస్గా ఉంటే వాళ్ళు చాలా ఏదో ఒకటి బాగుంటుంది అని చెప్పేసి నేను నీ లక్ష్యమైన నా లక్ష్యమైన వాయిస్లెస్ పీపుల్కి వాయిస్. జర్నలిజం కూడా అంటే పొలిటికల్ గానేమో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఉంటుంది. వాళ్ళ కష్టాలు వింటాము, ఏమైనా చేతులు ఉంటే చేస్తాం, సక్సెస్ పక్కన పెడితే చేయగలుగుతాం. ఈ జర్నలిజం ఏంటంటే అక్కడ ఎక్కడనో ఎవరికైనా ఇష్యూ వస్తే మనం ఇక్కడ స్ట్రాంగ్ ఉండి గట్టిగా మాట్లాడితే కొంచెం ఫేమ్ అయిన తర్వాత కూడా దాన్ని ఇనిషియేట్ తీసుకొని చేంజ్ చేయొచ్చు పొలిటీషియన్స్. సో ఇది కూడా నేను నమ్ముతా. ఇట్లా నువ్వు ఇందాక మాట్లాడుతున్నప్పుడు పూలన్ దేవిని కూడా చదివేదాన్ని అని అన్నావు కదా. అయితే నాకు ఒకటి నేను ఎప్పుడు అంటే నా లోపల సఫోకేట్ అయ్యే ఒక అంశం చెప్తా. పూలన్ దేవికి జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్ని చూసి అంటే వీటిని చదివిన తర్వాత చూసిన తర్వాత సినిమా మీడియాలో అనిపించింది ఏంటంటే అక్కడ ఒక దళిత్ మహిళ ఉంది కాబట్టి సర్లే జరిగిందంతా జరిగిపోయింది, ఇప్పుడు ఆమె పొలిటికల్గా ఎదుగుతుంది అనేటటువంటి ఒక సాటిస్ఫాక్షన్. అంటే దళిత్ మహిళ కాబట్టి ఏమైనా జరగని సరే, ఇంకా జరగకపోతే చాలే, జరిగిన దానికి అకౌంటబిలిటీ అవసరం లేదనేటటువంటి ఫీల్ మన అందరిలో వస్తుంది అనేది నాకు అప్పుడు చాలా హార్ట్ స్ట్రైకింగ్ అనిపించింది. సో అది ఇప్పటికి కూడా మనం రిలేట్ చేసుకోవచ్చు. దళిత్కి ఏమైనా అయితే దళితే కదా, సరే ఇప్పటి నుంచి అట్లా కాకుండా చూసుకుందాంలే, ఇన్ని రోజులు అయినాయి తీసిపెట్టు లైట్ తీసుకుంటారు. ఆ లైట్ గా తీసుకునే తత్వం మనలో ఇంకా ఇంజెక్ట్ అయిందంటే కారణము అట్లా ఆ లైట్ గా తీసుకోవడానికి ఇన్ని రోజులు అంత ఎత్తు అయితే అంటే క్రమక్రమంగా చరిత్ర మొత్తంలో దాన్ని పాతి పెట్టడం, ఆ లైట్నెస్ అనేది పాతి పెట్టడం మన వాళ్ళకి జరిగిందని నేను ఎప్పుడు లైట్ గా ఇంజెక్ట్ చేసుకోలేదు. నువ్వు చేసుకో. ఇప్పుడు నువ్వు వాయిస్ లెస్ పీపుల్ కి వాయిస్ ఉంటున్నావు, నువ్వు చేసుకో. బట్ ఒక కామన్ మ్యాన్ మెంటాలిటీ ఊర్లల్లో కామన్ మ్యాన్ ఎవరైనా ఊర్లో అవసరం లేదు సహని. ఈ ఊర్లో ఎంత వివక్ష లేదు. ఇది అర్బన్ కల్చర్ లో అర్బనైజ్డ్ వివక్ష ఉంటుంది. డిస్క్రిమినేషన్ కూడా స్థానాన్ని బట్టి మారుతుంది, రూపురేఖల్ని మార్చుకుంటుంది. రిచ్ గా ఉన్న వాళ్ళ నుంచి కూడా ఎంత రిచ్ గా ఉన్నా దళిత్ ఫేస్ చేసే డిస్క్రిమినేషన్ ఉంటుంది, మైనారిటీస్ ఫేస్ చేసే డిస్క్రిమినేషన్. నేను తిన్నా చాలా మంది ఇప్పటికి కూడా ఇది ఎప్పటికీ ఉన్నది. హైదరాబాద్ లో రూమ్ లో క్యాస్ట్ అడుగుతారు, పాపం వీళ్ళు క్యాస్ట్ చెప్పకుండా రెంట్లు తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు నా ఐడెంటిటీ ఇది అని కూడా ఒక మనిషి ప్రజాస్వామ్య దేశంలో చెప్పుకుంటలేడు అన్నప్పుడు బలంగా ప్రశ్నించే ప్రశ్న జర్నలిస్ట్ అవసరమా, ప్రశ్నించేవాడు అవసరం. అంటే నువ్వు జర్నలిస్ట్ సీట్లో కూర్చొని కేవలం నేను ఒక పరిధి వరకు మాత్రమే మాట్లాడతాను, నేను నా లిమిట్స్ని నా బౌండరీస్ని క్రాస్ చేయను అన్నప్పుడు నేను జర్నలిస్ట్గా కంటే కూడా నేను ఒక యాక్టివిస్ట్గానో లేకపోతే ఒక ప్రశ్నగా మిగిలిపోతా అని చెప్తా. సో నువ్వు ఇందాక అన్నావు కదా ఎట్లా ఉండాలనుకుంటున్నావు అంటే జర్నలిస్ట్గా కంటే కూడా నేను పోయిట్గా ఉంటే బలంగా క్వశ్చన్ చేస్తాను. నేను పోయిట్గా నా హోల్ పాయింట్ వచ్చేసి నేను క్వశ్చన్ చేయాలి, అది నాకు ఎట్లాంటి కాన్సిక్వెన్సెస్ ఇస్తారు, రిపర్కషన్స్ ఎట్లుంటాయి అన్నది కూడా నేను కేర్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే తక్కువ ఎన్ని రోజులు ఉంటామో తెలియనప్పుడు ఉండేదైతే ఫుల్లెస్ట్గా ఉందాము. చాలా మంది హక్కులు హరించబడుతున్నప్పుడు నేను ఆరామ్సే ఉన్నప్పుడు వాళ్ళ గురించి కూడా నేను ఆలోచిస్తే కదా ఫెయిర్గా ఉంటుంది. లేకపోతే నేనే అన్ఫెయిర్, ఇంకా నేను వచ్చి జర్నలిస్ట్గా న్యూట్రల్గా ఉండడానికి కూడా నాకు అర్హత ఉండదు. సో ఇట్లా అనుకునే నేను కొన్ని సందర్భాల్లో కొంచెం ఎక్కువ డీప్గా మాట్లాడినా, కొంచెం అశ్లీలంగా మాట్లాడినా కానీ నా ఉద్దేశం ఏంటి, ఒక తప్పును ఒక రకంగా చెప్తేనే ఈ సమాజం దాని తీవ్రతను అర్థం చేసుకుంటది. ఒక క్రిమినల్ దగ్గరికి చెప్తే స్ట్రాంగ్ క్రిమినల్ ట్రీట్ చేయాలన్నా మనము ఒక సైకలాజికల్ వేలో ప్రొసీడ్ అవుతాము. సో నాకు మనుషులకి తగ్గట్టుగా వాళ్ళ వైపుకి వెళ్ళి చెప్పి వాళ్ళ చేయి పట్టుకొని రాపిస్తేనే వాళ్ళ చేయి తిరుగుతుందని నేను భావిస్తా. కాబట్టి నేను కొన్ని సందర్భాలలో కంటెంట్లో ఒకవేళ వేరే వాళ్ళు రాసి పంపిన కంటెంట్ ఉన్నా కానీ అందులో బూతులు ఉంటే కూడా దాన్ని వాళ్ళ వాయిస్గా చదువుతున్నా. అండ్ అది అవసరమే. అందులో మనకు ఎవరికి తెలియదు బూతులు, ఎవరికి పరిచయం లేదు బూతులు. మనం ఏదో పాష్గా బిహేవ్ చేసినంత మాత్రాన మన లోపల మనం విన్నవి మనం చూసినవి తుడిచిపెట్టాలి. ఆ బూత్ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి అట్రాసిటీస్ ముందు ఆ బూతులే కాదు సహని. ఈ రోజే ఒకటి కవర్ చేసి వచ్చిన నేను
కాచిగూడలో ఆ అమ్మాయి స్నానం చేస్తుంటే, ఒక దళిత అమ్మాయి స్నానం చేస్తుంటే నగ్నంగా ఉంటే, ఇద్దరు మగవాళ్ళు ఆమె వాష్రూమ్ ని కూలగొట్టి ఆమె కాళ్ళు పట్టి నగ్నంగా స్నానం మధ్యలో ఉన్నటువంటి అమ్మాయిని బయటికి ఎట్లా ఈడ్చుకొస్తారు అవునా? వాళ్ళకంటే నా బూతులేం తప్పు కాదు అని నాకు అనిపిస్తుంది. ఈ బూతులు అనేవి అసలు ఎట్లొచ్చినాయి? ఆడవాళ్ళ శరీర అవయవాల చుట్టే బూతులు ఉన్నాయి మాక్సిమం అవును కదా. అసలు ఆడవాళ్ళ వ్యక్తిత్వాన్ని ఒక అబ్బాయి తప్పు చేసినా కూడా వాళ్ళ అమ్మ పేరే వాడుకోవాలి ఎలా అని. సో ఇవన్నీ ఈయన ఉన్నప్పుడు కొడుకు బట్ వాళ్ళ అమ్మ ఇప్పుడు ఈ అన్ని అట్రాసిటీస్ కంటే నేను ఒకరిని క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఇది తప్పు కాదేమో అని సిచ్యుయేషన్ ని బట్టి అనుకుంటా. ఆ ప్రతి చోట బూతులు వాడాలి అంటే దానికి నేను కూడా ఒప్పుకోను. ఎందుకంటే మనం ఉన్నటువంటి స్థలంని బట్టి మన యాటిట్యూడ్ ని కానీ కనీసం మన డిసిప్లిన్డ్ గా ఉండాల్సి వస్తుంది, లేకపోతే ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది కదా. ఆ కాన్సెప్ట్స్ ని బట్టి, కంటెంట్ ని బట్టి, సమస్య తీవ్రతను బట్టే నేను బిహేవ్ చేస్తా. నా లాంగ్వేజ్ కూడా దానికి అనుగుణంగానే మార్చుకుంటా. అంటే ఎవరికి తెలియదు బూతులు అన్నావు కదా, నేను కూడా బూతులు వింటా, కొన్ని చూస్తాం దరిద్రమైనవి. కాకపోతే నేను అసలు మాట్లాడలేను. అంటే ఏదో జర్నలిజం ఫీల్డ్ అని కాదు, బట్ అది ఉచ్చరించడానికి కూడా నేను అస్సలు నేను అట్లా ఉండేదాన్ని. ఒక 10th క్లాస్ వరకు చిన్న బూతు మాట బయట వేరే ఎవరో మాట్లాడినా కానీ వాళ్ళు నా స్కూల్ కాకపోయినా వాళ్ళ స్కూల్కి వెళ్ళి కంప్లైంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ సమాజంలో లోపలికి వెళ్తున్న కొద్దీ జనాలతో ఇంటరాక్ట్ అవుతున్న కొద్దీ అరే ఇంత ఆవశ్యకత ఉందా, అడ్రస్ చేయాల్సిన అవసరం ఇంత ఉన్నప్పుడు నేను ఆ అడ్రస్ని చాలా సున్నితంగా చెప్తే అది ప్రభావమే అంటే సమాజం మీద ప్రభావమే చూపించినప్పుడు, మార్పు తేవడానికి ఇసుమంతా కూడా పనిచేయనప్పుడు నేను మాట్లాడి కూడా వేస్టే కదా. సాధారణంగా జర్నలిస్ట్ గా న్యూట్రల్ గా ఒక వార్త చదివి పక్కకు పోతే నేను ఆశిస్తున్న మార్పు ఎట్లా వస్తుంది? కేవలం మాట్లాడడం, అడ్రస్ చేయడం. అయితే న్యూట్రల్ గా అన్నావు కదా, అయితే వ్యవస్థను నడిపించేది ఒక మూడు ఉంటాయి. ఒకటి రాజకీయము, ఇంకొకటి లా అండ్ ఆర్డర్ చట్టము, ఇంకొకటి మీడియా. ఈ మూడు ప్రభావం గట్టిగా ఉంటది సమాజంలో. సో నువ్వు ఈ మూడిట్లకు 1, 2, 3 అట్లా ఏది ఎక్కువ నెంబరింగ్ ఇవ్వగలుగుతావు? న్యాయం, చట్టాలు, డబ్బు, పరపతి, హోదా ఇవి అందరికి ఒకేలాగా ఉండవు సహని. ఒక చట్టము ఒక దళిత్ మీద పనిచేసినట్టుగా, దళిత్ మీద యాక్షన్ తీసుకున్నట్టుగా ఒక అగ్రవర్ణం మీద తీసుకోకపోవచ్చు. రీసెంట్ గా రిలీజ్ అయిన 23 మూవీ కూడా దానికి ఒక సాక్ష్యం. సో మన మీద ఒక చట్టం పనిచేయాలంటే కూడా దురదృష్టవశాత్తు మన రాజ్యాంగ విలువలకి వ్యతిరేకంగా, రాజ్యాంగ స్ఫూర్తినే దెబ్బతీసే విధంగా ఈ రోజుకి కూడా కులం కానీ, రేసిజం కానీ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నింటి మీదనే ఇది ఆధారపడుతుంది. అయితే మీడియా, రాజకీయాలు, ఇంకా న్యాయ వ్యవస్థ అంటే రాజకీయాలు ప్రతిదాన్ని ప్రభావం చేస్తున్నాయి. మీడియాని కూడా రాజకీయ గుప్పిట్లో ఉంచుకుంది. న్యాయ వ్యవస్థ మీద అంతో ఎంతో నాకు కొంచెం నమ్మకం ఉంది సహని, న్యాయ వ్యవస్థ మీద. కాకపోతే కొన్నింటిని చూసినప్పుడు న్యాయ వ్యవస్థలు కూడా అదే ఇంత ఓపెన్ గా నిజాలు ఉన్నప్పుడు కూడా ఎందుకు మీరు ఇంకా జస్టిస్ గవాయి వాళ్ళ ఓన్ స్టేట్కి వెళ్తే డిఎస్పి కూడా ఇట్లా అంటే అంత ఆయన చీఫ్ జస్టిస్ కదా, సిజేఐ కదా, స్టేట్కి వెళ్తే ఆయనకి ఎంత ఘనంగా స్వాగతించాలి. కనీసం దళితుడు అని చెప్పేసి డిఎస్పి వాళ్ళు, స్టేట్ సీఎం, ఇంకా మంత్రులు ఎవ్వరు పోయి స్వాగతించారు. అంటే మనం ఉంటది అట్లా న్యాయ వ్యవస్థలో కూడా కాదు. భారత ప్రథమ పౌరులైన ద్రౌపది ముర్మును ఆడ కూర్చోబెట్టిరు ప్రెసిడెంట్ సీట్ లో. దేశంలో ఉన్న ఆదివాసులను ఎంత హరాస్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇదే కేంద్ర ప్రభుత్వం కదా, వాళ్ళని ఒక వైపు ఉంటే తరిమేస్తుంది, అక్రమ కేసులు పెడుతుంది, వాళ్ళందరినీ అరెస్ట్ చేయటం. ఆదివాసి మహిళలని మన కేంద్ర బలగాలే అత్యాచారాలు చేస్తున్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు రాజకీయాలు, న్యాయ వ్యవస్థ, మీడియాలు ఏది చూస్ చేసుకుంటావు అంటే నేను ఎక్కడ ఉంటానో దాని వరకు నేను సాఫ్ గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నెంబర్ అడుగుతున్నా, ఈ మూడిట్లకి ఒకటి ఇంటర్లింక్ అవుతూ ఉన్నాయి. ఒక సందర్భంలో రాజకీయం అని చెప్పాను అనుకో, నేను రాజకీయం ఎట్లయితే రాజకీయ పవర్ ను ఉపయోగించుకొని ఎన్నో అక్రమాలు, కుంభకోణాలు చేస్తుండ్రు కదా, నువ్వు రాజకీయం ఎట్లా అంటావు అవుతుంది. మీరు అడగకుండా ముందు నాకే అనిపిస్తుంది. అంటే న్యాయం చక్కగా అందరికేం ఈక్వల్ గా జరుగుతలేదు. న్యాయ వ్యవస్థ బెటర్. మీడియా అంటే టీఆర్పీల కోసం కొద్ది గొప్ప కొంతమంది జెన్యూన్ గా కవర్ చేసిన అంతిమంగా వాళ్ళ లక్ష్యం టీఆర్పీ ఉండే అవకాశాలు ఉన్నాయి. సరే వాళ్ళని ఏమనలేదు, ఎందుకంటే ప్రైవేట్ సంస్థలు నెగ్గుకు రావడానికి కష్టమైనటువంటిది పరిస్థితి. అట్లా అని చెప్పేసి పూర్తిగా మీడియా కూడా ఇయ్యదలుచుకోలేదు. అంతో ఇంతో హోప్ ఉన్నది. ఇంకా ఈ రాజ్యాంగ విలువల మీద, స్ఫూర్తి మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి న్యాయ వ్యవస్థని నమ్ముతా నేను. ఎందుకంటే
కనీసం న్యాయ వ్యవస్థ నాకు ఫైట్ చేసుకోవడానికి ఒక హక్కు ఇచ్చింది. నేను మళ్ళీ ఇక్కడ కాకపోతే ఇంకో కోర్టుకి వెళ్తా, ఈ స్థాయి కాకపోతే ఇంకో స్థాయిలో నేను ఫైట్ చేస్తే, ఈ లాయర్ కాకపోతే నేను ఒక పీపీని పెట్టుకుంటా, ఒక ఇంకా మంచి అడ్వకేట్ని పెట్టుకుంటా, నేను గెలుస్తాను, నా వైపు న్యాయం ఉంది అని చెప్పేసి నేను ఫైట్ చేయడానికి అగైన్ అండ్ అగైన్ నాకు ఒక ఛాన్స్లు అక్కడ దొరుకుతున్నాయి. కానీ మీడియాలో కానీ రాజకీయంలో కానీ తొక్కి పెట్టినావా నువ్వు తొక్కబడతావు అంతే. ఇంకా మళ్ళీ నువ్వు రైజ్ అవ్వడానికి ఏం ఉండదు అక్కడ. సో న్యాయ వ్యవస్థ. ఓకే, సెకండ్ మీడియా, థర్డ్ పొలిటిక్స్. ఇంకా సెకండ్ థర్డ్ అవసరం లేదు. ఇంకా సిచ్యువేషన్ ని బట్టి మారుతాయి. వాళ్ళ అంటే వాళ్ళ పొజిషన్స్, వాళ్ళ అవసరాలని బట్టే ఇవి మూడు కూడా ఫ్లక్చుయేట్ అవుతాయి. ఏమంటారు, ప్లేట్ ఫిరాయిస్తారంటారు కదా, ఇవి కూడా ఫిరాయింపులే. ర్యాపిడ్ ఫైర్ 1 word లో ఆన్సర్ ట్రై చేస్తా. అంటే నువ్వు వీడియోస్ లో చాలా గట్టిగా స్ట్రాంగ్ గా మాట్లాడుతుంటావు. 1 word లా మోదీ. మోదీయా? పాపం మోదీ. సరే, పాపం మోదీ నేను ఫీల్ అవ్వకపోతే ఏమంటారు, నా బెస్ట్ ఫ్రెండ్ మోదీ. అమిత్ షానే అసలైన కుట్రదారుడు. పవన్ కళ్యాణ్ ఇంకా ఆర్టిస్టే, ఆయన పావలాకు పనికిరాని ఆర్టిస్ట్. ఓకే, చంద్రబాబు నాయుడు. సప్పబడ్డాడు మనిషి. సప్పబడ్డా కొంచెం. అమ్మా, రేవంత్ రెడ్డి పాపం, ఈయన బీజేపీ వదిలిన బాణం. కేసీఆర్ కాక ఇంకా ఫామ్ హౌస్ లోనే ఉన్నాడు కదా, బయటికి వచ్చినాక మాట్లాడదాం. బండి సంజయ్. అమ్మో, వీళ్ళు అంటే చదువుకొని వాళ్ళ మీద నాకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది, కానీ ఈయన మీద అది కూడా ఉండదు. అంటే అది కూడా ఉండడం కాదు, అదమ్మ స్థాయి అట్లా కాదు. నా ఉద్దేశం ఏంటంటే, ఒక మనిషిని రెస్పెక్ట్ ఇవ్వాలనిపిస్తుంది కదా. బండి సంజయ్ బిహేవియర్ చూస్తే జాలిపడాలో తిట్టాలో అర్థం కాదు నాకు. ఎందుకంటే ఆయన వల్ల చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా, మనం చూసి ఒకరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అన్నప్పుడు అట్లానే ఉంటే బాగుంటది. రాహుల్ గాంధీ ఏదో చేద్దాం అనుకుంటుండు, కానీ పాపం ఏం చేస్తున్నాడో ఆయనకన్నా క్లారిటీ ఉందో లేదో. ప్రియాంక గాంధీ. అదే పురుషాధిక్యత నడుస్తుందో ఏమో, ఆమె కూడా ఎక్కువ కనిపించదు కదా, ఆమె కూడా ఎక్కువ అడ్రస్ చేసిన 1-2 సందర్భాల్లో బాగా అనిపిస్తుంది. కానీ కేటీఆర్ ఉన్నప్పుడు కొంచెం బాగున్నది అని చాలా మంది అంటున్నారు. వాళ్ళ నుంచి నేను డైరెక్ట్ ఏం ప్రభావితం అవ్వలేదు, నాకేం ప్రభావం రాలేదు కాబట్టి ఇంకా అంతే. వాళ్ళ కుటుంబ పాలన గురించి ఎంత మాట్లాడినా వాళ్ళందరూ ఒకే సిద్ధాంతం మీద ఉంటారు కదా. సోనియా గాంధీ ఏమంటారు, ఇంతకంటే కొంచెం బెటర్ ఏమో అనిపిస్తుంది. కానీ మరి వాళ్ళు పూర్తి స్థాయిలో చక్కగా ఉండుంటే ఈరోజు బీజేపీ అనేది రాకపోయేది కదా అనేది కూడా అనిపిస్తుంది. మల్లికార్జున ఖార్గే ఆయన అక్కడ కూర్చున్నాడు, కానీ ఏం మరి తెలంగాణలో ఇంత నడుస్తుంది, మరి ఆయన ఏమన్నా ఏళ్ళు పెట్టింటే బాగుండు అనిపిస్తుంది. మాయావతి. ఇప్పుడు మాయావతి గురించి మాట్లాడాలా అంటే, ఆమె యాక్టివ్గా ఇంకా అందరినీ చైతన్యం చేస్తుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీ. మా ఆడియన్స్కి ఒక యంగ్ జర్నలిస్ట్, యంగ్ పోయిట్, యంగ్ యాక్టివిస్ట్, ఒక చిన్న అమ్మాయి ఒక 6th ఒక బుక్ రాస్తుందా, 18 yearsకే బుక్ పబ్లిష్ అయిందా అని చాలా విషయాలు తెలుసుకున్నారు. నువ్వు చాలా బోల్డ్ అని కూడా అర్థమైంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ టు. థ్యాంక్ యూ సో మచ్ సహని. నీ జర్నీని కూడా కొంచెమైనా తెలుసుకున్నా ఈ సాకుతోటి, కాబట్టి నాకు కూడా హ్యాపీగానే ఉంది. ఈవెన్ యు ఆర్ ఇన్స్పిరేషనల్ టు. సో ఇట్లానే రాక్ చేస్తూ ఉండు, కీప్ గోయింగ్. ఓకే, థ్యాంక్ యూ.